దేవుడు ఒక విషయాన్ని చెప్పాడు అనుకోండి, ఆ విషయానికి వ్యతిరేకంగా సమాజాన్ని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. జనరల్గా నేను చెప్పాను, ధనం గురించి బైబుల్ ఎంత క్లారిటీగా ఉందండి. చెంప చెల్లనేటట్లు చక్కటి మాటలు రాపించాడు. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలోనే క్లియర్గా రాశారు, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశింపరు అని అన్నాడు. ఓకేనా? ఇది ఎంత చక్కని మాట. ఎన్నో విషయాలు ఉన్నాయి. పేతురు గారు చెప్పారు, పౌలు గారు చెప్పారు, తిమోతి పత్రికలో ఉంది. ధనం ఎంత డేంజరో, దాన్ని నమ్ముకుంటే మన జీవితాలు ఎలాగైపోతాయో ఒక క్లియర్ పర్టికులర్గా మనకు రాపించారు. కానీ ఈరోజు సమాజం ఎలా ఉంది, బోధకుల విధానం ఎలా ఉంది, మీరు ధనవంతులు అయిపోతారో అంటున్నారు. అంటే దేవుడు ఒక విషయాన్ని ఎంత క్లియర్గా, ధనం గురించి మీరు అంత ఆలోచించొద్దు, ఓకేనా, ధనం గురించి మీరు అంత పాకులాడొద్దు, అది మనతోని ఉండేది కాదు, మనల్ని బ్రతికించేది కాదు అని ఎంత క్లియర్గా బైబుల్ చెప్తున్నా కూడా ఈరోజు సమాజం అంతా కూడా ఇగో ధనం మిమ్మల్ని ఆశీర్వాదాలని ఈ ఆశీర్వాదాల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేయడమే అపవాదిగాడు అనమాట. ఓకేనా? వాడు ఎంత చాకచక్యంగా మోసం చేస్తున్నాడో కొన్ని విషయాలు మనం చూస్తాం. ఓకేనా?